హైదరాబాద్ నగరంలో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? హైదరాబాద్‌లో రెస్టారెంట్లలో గానీ, హోటల్స్‌లో గానీ, రోడ్డు పక్కన దుకాణాల్లో గానీ అమ్మే బిర్యానీలు ఉంటాయి కదా! బిర్యానీ రుచి బాగా తగ్గిపోయిందనమాట. బిర్యానీ ఫ్లేవరే సరిగ్గా ఉండడం లేదు. సప్పిడిగా ఉంటుంది. ఎందుకని మీరు ఎప్పుడైనా గమనించారా? దీనికి కొన్ని కారణాలున్నాయి. చికెన్‌ని వేరేగా ఉడకబెడుతున్నారు. రైస్‌ని వేరేగా ఉడకబెడుతున్నారనమాట. రెండిటిని కలిపి దమ్ చేయట్లేదు. అమ్మేటప్పుడు మాత్రం రెండిటిని కలిపి అమ్ముతున్నారు. దీనివలన దమ్ అనేది అవ్వట్లేదు. రెండవ కారణం చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు మరియు బాస్మతి రైస్‌ని ఉడకబెట్టేటప్పుడు వేయించిన ఉల్లిపాయలని అంటే నూనెలో వేయించిన ఉల్లిపాయలని వేయాలి. దానికి బదులుగా వీళ్ళు బ్రౌన్ ఆనియన్స్‌ని వాడేస్తున్నారు. దానివలన ఫ్లేవర్ మొత్తం తగ్గిపోయిందనమాట. ఇక మూడవ కారణం పచ్చిమిరపకాయలు వాడడం మానేస్తున్నారు. చికెన్ మ్యారినేషన్‌లో గానీ, బాస్మతి రైస్ ఉడకబెట్టేటప్పుడు గానీ పచ్చిమిరపకాయలు వేయడం లేదు. దీనివలన స్పైసీనెస్ అనేది తగ్గిపోతుంది. నాలుగో కారణం మరియు చాలా అతిపెద్ద కారణం అనమాట ఇది. ఏంటంటే చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు పచ్చి కారం వేసి మ్యారినేషన్ చేయాలి కదా! వీళ్ళు పచ్చి కారం వేయడమే మానేశారనమాట. మరి ఎవరు అలవాటు చేశారో తమిళోళ్ళు అలవాటు చేశారేమో కానీ ధనియాల పొడేసి మ్యారినేట్ చేస్తున్నారు. వీటన్నిటి వలన దమ్ బిర్యానీ రుచే కోల్పోయింది. హైదరాబాద్‌లో ఎక్కడ తిన్నా దమ్ బిర్యానీ అసలు రుచిగానే ఉండడం లేదు. మీకు ఏమైనా వేరే కారణాలు ఏమైనా తెలిస్తే కామెంట్స్ ద్వారా తెలియచేయండి.